ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న అమ్మాయిలకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కలిగిస్తుంది ఓ స్వచ్ఛంద సంస్థ. ఋతుక్రమ సమయంలో ఇబ్బంది కలగకుండా శానిటరీ ప్యాడ్స్ ను అతి తక్కువ ధరకి అందిస్తోంది. అమ్మాయిలు బడి మానేయడానికి ఈ సమస్య కూడా ఓ కారణమని సంస్థ నిర్వాహకులు చెప్తున్నారు. సంక్రాంతి సంస్థ స్కూల్ విద్యార్థినిల అగచాట్లను పట్టించుకుంది. కాకినాడలో ఓ వర్క్ షాప్ ఏర్పాటు చేసి విద్యార్థినీలకు కేవలం ₹1కే శానిటరీ ప్యాడ్స్ అందించింది. ఋతుక్రమం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్యాడ్స్ వాడకంపై అవగాహన సదస్సుల్ని కూడా నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సంస్థ శానిటరీ ప్యాడ్స్ పై తమకు అవగాహన కల్పించిందంటున్నారు విద్యార్థినీలు. ఇంతకు ముందు మాకు పీరియడ్ అంటేనే ఏదో ఆందోళనగా భయంగా ఉండేది, ఎంతో భయపడుతూ ఉండేవాళ్ళము. కానీ వారు మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పి ఆ భయాన్ని మా నుంచి తొలగిపోయేలా చేశారు. బయట చాలా రేటుగా ఉండటం, ఇవి చాలా ధర ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది విద్యార్థులు వీటిని ఉపయోగించట్లేదు. ఇవి ఉపయోగించకపోయినట్లయితే యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దీనివల్ల ఆడవాళ్ళకి భవిష్యత్తులో చాలా నష్టం ఉంది. ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు ఫ్రీగా దీన్ని పంపిణీ చేసినట్టయితే బాగుంటుందని నా అభిప్రాయము. గ్రామీణ ప్రాంతాల విద్యార్థినులు శానిటరీ ప్యాడ్స్ కొనలేరు కాబట్టి ప్రభుత్వం సబ్సిడీతో వారికి ప్యాడ్స్ అందించాలని సంస్థ సభ్యులు కోరుతున్నారు. కొందరే కొనుక్కోగలుగుతారు, మరి కొనుక్కోలేని వారి సంగతి ఏంటి? వారిని దృష్టిలో పెట్టుకుని అందరికీ ఉపయోగపడే విధంగా ఉన్నాయి కనుక వాటిని ప్రభుత్వం వారు సబ్సిడీ ద్వారానైనా తక్కువ రేట్లోనైనా అందజేస్తే. అసలే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినీలు టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు ప్రకృతి సహజంగా వచ్చే ఇలాంటి సమస్యలు కూడా వారిని బడికి దూరం చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పిస్తే అమ్మాయిలు మళ్లీ బడికొస్తారు.